రైట్ సార్. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లల్లో పుట్టగానే జాండీస్ అనేది ఫార్మ్ అవుతది. సో, ఆ తర్వాత కొంతమంది సీఆర్‌పీ గూడా పాజిటివ్ వస్తుంటది. అసలు ఎందుకొస్తది అని అంటారు? అలాంటి దానికి ఏమైనా మీ దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటారా? ఇప్పుడు మీరు అడిగింది 2 క్వెషన్స్. యెస్. హ్మ్. ఒకటైతే జాండీస్, పుట్టంగానే జాండీస్ అంటారు. అవును. నార్మల్లీ పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్‌కి హ్మ్. పుట్టంగానే చాలా మాత్రం రాదది. అన్‌లెస్ వాళ్ళకి ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ ఉండాలి. లైక్ మదర్ నెగెటివ్ ఉండి, పాప పాజిటివ్ ఉన్నారంటే ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ అది కూడా వచ్చేది నార్మలీ ఫస్ట్ 24 అవర్స్‌లో కొంచెం పెరుగుతదది. అదర్‌వైజ్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్‌కి వాళ్ళకి ఏంటంటే జాండీస్ నియోనేటల్ జాండీస్ అంటారు దానికి. ఆ నియోనేటల్ జాండీస్ ఏంటంటే చిన్న పిల్లలకి సెకండ్ ఆర్ థర్డ్ డే కొంచెం జాండీస్ యెల్లో కనిపిస్తుంది. యెల్లో ఫేస్ మీద కనిపిస్తుంది, మళ్ళీ చెస్ట్ మీద, మళ్ళీ కాలు దాకా కొంచెం యెల్లో కనిపిస్తుంది. ఈవెన్ కంజంక్టివా కూడా యెల్లోగా ఉంటుంది. అది దట్ ఈస్ ఎ నియోనేటల్ ఆర్ మేము ఫిజియోలాజికల్ జాండీస్ అంటారు దానికి. అంటే అన్ని పిల్లలకి అది ఏంటంటే చిన్న పిల్లల ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ డౌన్ అయిన వల్ల దెర్ ఈస్ ఎ పిగ్మెంట్ కాల్డ్ బిలిరుబిన్ అండ్ బిలివర్డిన్ అని పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ పిగ్మెంట్స్ రిలీజ్ అయిన వల్ల వాళ్ళు లివర్ అంత మ్యాచ్యూర్ కాక దానికి అంత న్యూట్రలైజ్ చేయలేకపోక కనిపిస్తుంది. బట్ ఇన్ కేస్ ఎనీ చిల్డ్రన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆర్ ఏదన్నా వాళ్ళకి ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ ఉన్నదంటే ఫస్ట్ డేకే మనకి జాండీస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఆ పరిస్థితిలో మేమేం చేస్తామంటే పాపకి చెక్ చేసుకొని అవసరం ఉంటే ఇనీషియల్గానే ఎర్లీగానే ఫోటోథెరపీ స్టార్ట్ చేసేస్తాం. కానీ వేరే పిల్లలకి ఫోటోథెరపీ చాలామందికి అవసరం పడదు. ఫోటోథెరపీ అంటే ఏంటి సార్? ఫోటోథెరపీ అంటే ఒక పర్టికులర్ ఇంటెన్సిటీ లైట్ విత్ పర్టికులర్ వేవ్ లెన్స్ ఉంటుంది. అది ఆ లైట్లు పెడితే ఇది బిలిరుబిన్ బిలివర్డిన్ కొంచెం డిజాల్వ్ అయితే అండ్ బేబీకి కొంచెం హెల్ప్ అవుతుంది. ఎక్కువ మాత్రం మనం చాలామంది ఏమనుకుంటారంటే మనం ట్యూబ్ లైట్ పెట్టేసుకుంటాం. ఇంట్లో పోయి మేము ట్యూబ్ లైట్ పెట్టుకుంటాం సారు అట్లా. అది హెల్ప్ చేయదు. అది ఫోటోథెరపీ అంటే ఒక ఇంటెన్సిటీ ఒక పర్టికులర్ లైట్ బ్లూ లైట్ ఉంటుంది. అది ఆ లైట్తోనే ఇది చేస్తే పాపకి ఇది జాండీస్ తక్కువ అవుతుంది జల్దీ. బట్ వీ షుడ్ నాట్ సీ దాట్ జాండీస్ మనకి ఎక్కువ చేసుకొని తక్కువ చేసేది ప్రయత్నం చేయకుండా మనము ఎట్లా పెరుగుతుంది ఆ లెక్కని మనం టెస్ట్ చేసుకొని ఎందుకు వస్తుంది అది టెస్ట్ తెలుసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ అప్పుడప్పుడు చేసుకున్నారంటే మన కాంప్లికేషన్స్ ఏం రావు. ఓకే. పుట్టిన పిల్లల్లో జాండీస్ అనేది ఒక ఏజ్ వరకు ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ మళ్ళీ ఆ తర్వాత కూడా వస్తాయి కొంతమందికి. ఎందుకంటారు సార్? అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏమంటారు? నేను ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ సపోజ్ సెకండ్ థర్డ్ డేకి మనకి జాండీస్ వచ్చింది. అది నార్మల్గా కొంచెం ఎక్కువ ఉంటే ఫోటోథెరపీ పెట్టినా మనకి 5-6 డేస్ తగ్గిపోతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొంత పిల్లలకి ఏంటంటే 1-2 వీక్స్ తర్వాత జాండీస్ కనిపిస్తుంది. వచ్చేసినాక 2 వీక్స్ తర్వాత కనిపిస్తుంది. ఒకవేళ 2 వీక్స్ తర్వాత కనిపించిన జాండీస్కి మేమేంటే బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటారు దానికి. బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటే ఏంటంటే కొంచెం ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ పాపకి పడకుండా బ్రేక్ డౌన్ అవుతుంది. సో దానికి కొన్ని రోజులు బ్రెస్ట్ మిల్క్ ఆపేసి డబ్బా పాలు ఇస్తాం. అది కూడా డబ్బా పాలు నాట్ విత్ ద బాటిల్, మేము ఉగ్గు గిన్నెతోనే అడ్వైస్ చేస్తాం. ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ ఒక్కవేళ సపోజ్ పిల్లలకి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో జాండీస్ మళ్ళీ కనిపిస్తుంది ఆర్ పెరుగుతూనే ఉంటుంది ఆర్ ఒక లెవెల్కి వచ్చేసి ఆగిపోయిందంటే దెన్ వీ హ్యావ్ టు మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే బిలియరీ అట్రిషియా అని ఒకటి ఉంటుంది, అది ఉందా, లేకుంటే అది డక్ట్ కొంచెం యాబ్సెంట్ ఉందా, కారణాలు ఏమేమి ఉన్నాయి అదంతా మనకి తెలుసుకోబడుతుంది. సిఆర్పి గురించి సిఆర్పి అగైన్ సెకండ్ నౌ సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్. అది ఒక వన్ ఆఫ్ ద మార్కర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నది. సో మేము ఏమంటామంటే చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం గిట్ట వచ్చినా ఆర్ ఏదైనా కారణాలు ఉన్నాయంటే మేము సిఆర్పి చేసి దానికి ఇన్ఫెక్షన్కి తెలుసుకుంటాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ఇట్స్ నాట్ ద టోటల్ కంప్లీట్లీ ఒకటే కాదు. అది ఎందుకు వస్తుంది సిఆర్పి? ఐదర్ మదర్కి ఇన్ఫెక్షన్ ఉండాలి ఆర్ మదర్కి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నార్మల్ వెజైనల్ డెలివరీ ఉన్నప్పుడు దాంతోనే బేబీ పాస్ అయినప్పుడు కూడా క్యారీ చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ సిఆర్పితో మనకు తెలిసి మళ్ళీ అవసరం ఉంటే యాంటీబయాటిక్ ఇస్తాం, లేకుంటే ద బేబీ విల్ బి ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ దెన్ వి జస్ట్ వెయిట్ అండ్ సీ అండ్ దెన్ అబ్జర్వ్ ద బేబీ.